నిజామాబాద్లో బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. 5 కోట్ల రూపాయలతో యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పరారయ్యాడు. ఖాతాదారుల నుంచి మేనేజర్ అజయ్ లక్షల్లో దండుకున్నాడు. బ్యాంకు చుట్టూ ఖాతాదారులు తిరుగుతున్నారో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. నిజామాబాద్లో బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 కోట్ల రూపాయలతో యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పరారయ్యాడు. ఖాతాదారుల నుంచి మేనేజర్ అజయ్ లక్షల్లో దండుకున్నాడు. బ్యాంకు చుట్టూ ఖాతాదారులు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమల్లయ్య అందిస్తారు. రాజమల్లయ్య, చెప్పండి, మొత్తానికి బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసానికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మాదిరి నిజామాబాద్ లో ఘరానా మోసం అయితే వెలుగు చూసిందని చెప్పొచ్చు. నిజామాబాద్ లోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ పూర్తిస్థాయిలో ఖాతాదారులకు అయితే భారీ షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. శివాజీ నగర్ లో ఉన్నటువంటి ఏదైతే యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ తన చేతి వాటాను అయితే ప్రదర్శించడం జరిగింది. ఖాతాదారులను మోసం చేసి దాదాపు 5 కోట్ల మేర డబ్బులతో పరారయ్యాయని తెలిసింది. దాదాపు 10ల సంఖ్యలో ఖాతాదారుల నుండి లక్షలాది రూపాయలు తీసుకొని పూర్తిస్థాయిలో ఖాతాదారులను వాడుకొని నమ్మించి నయవంచనకైతే గురి చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. లోన్ల పేరిట కావచ్చు, ఇతరత్ర కొన్ని యాక్టివిటీస్ ల పేరుతో పూర్తి స్థాయిలో తమకు లోన్ శాంక్షన్ అయిందంటూ ఆ లోన్ డబ్బులు మీకు ఉపయోగపడకుంటే నేనైనా ఉపయోగించుకొని సకాలంలో తీర్చేస్తానంటూ పూర్తి స్థాయిలో ఖాతాదారులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో బురుజు కొట్టించాడని చెప్పొచ్చు. ఎక్కువ మొత్తంలో నగదు కాజేసి ఉడాయించాడు. ఆ విషయం తెలిసినటువంటి ఖాతాదారులు బ్యాంకుల చుట్టూ అయితే గత కొంత కాలంగా ప్రదర్శనలు చేస్తున్నారు. 10ల సంఖ్యలో బాధితులు ఉన్నట్టుగా తెలిసినటువంటి పరిస్థితి. అయితే తమకు న్యాయం చేయాలని కూడా పోలీసులు 4వ టౌన్ పిఎస్ కి అయితే ఇప్పటికే ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. లోన్ల పేరిట తమను పూర్తి స్థాయిలో మోసం చేసి 5 కోట్ల మేర స్కామ్ కు పాల్పడినటువంటి అజయ్ ను పూర్తి స్థాయిలో పట్టుకొని తమ ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాల్సిందిగా బాధ్యులంతా ముక్తకంతా కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మాధురి, థ్యాంక్ యూ రాజమల్లయ్య. $40 లక్షల లోన్ గురించి అంటే అప్రోచ్ సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమని అన్నారు, నీ లోన్ పెద్ద ఉంది కాబట్టి మార్గేజ్ కానీ సెక్యూర్ కానీ ఏదన్నా ఇవ్వాలని చెప్పారు నాకు. అయితే నేనేం చేసిన, నా ఇంటి పత్రాలు ల్యాండ్కి అంటే మార్గేజ్ చేసి బ్యాంక్కి ఇచ్చినంటే సార్ ఏం చేసిండు, 20 lakhs టర్మ్ లోన్ ఇచ్చారు, 20 lakhs సీసీ లోన్ ఇచ్చారు. 20 lakhs ఏమో టర్మ్ లోన్ ఇస్తే దానికి సెక్యూర్గా నా దగ్గర నుంచి ఒక 6 చెక్కులు సంతకాలు పెట్టి తీసుకున్నారు. అందులో 2 మా తమ్ముడివి, ఇప్పుడు ఇల్లు మార్గేజ్ చేసి ఇచ్చిన ఆయనవి 2 చెక్కులు, నాదొక చెక్కు, నాది రాజరాజేశ్వర ట్రేడర్స్, నాదొక చెక్కు తీసుకున్నారు. ఇవి సెక్యూరిటీ పర్పస్ తీసుకున్నారు. అయితే కావేరీ ట్రేడర్స్కి సంబంధించి మా భార్య అన్నట్టు తనది 3 చెక్కులు లూజ్ చెక్కుల మీద సైన్లు తీసుకున్నారు. అయితే ఇప్పుడు నాకు 20 లక్షల టర్మ్ లోన్ శాంక్షన్ చేసారు. అది వెరీ క్లియర్గా ఉంది. దానికి సంబంధించి నేను డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి. సీసీకి సంబంధించిన లోను నాకు వస్తుంది అని చెప్పి ఇంతవరకు తెలియనియలేదు. దానికి సంబంధించి నేను ఇచ్చిన 6 చెక్కుల నుంచి సార్ సీసీ లోన్ మొత్తం గాయబ్ చేసింది. 20 లక్షల రూపాయలు సార్ తీసేసుకున్నాను నేను అనుమానిస్తున్నాను. దీనికి సంబంధించి వెరిఫై యూనియన్ బ్యాంక్ వాళ్ళు నాకు అంటే ఇదేంటి యూనియన్ బ్యాంక్ వాళ్ళు నాకు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చాను, ఎఫ్ఐఆర్ బుక్ చేసుకున్నాను. కంప్లైంట్ వచ్చేసి 20 లక్షల రూపాయలు నా సీసీ లోను రాలేదు, నాకు క్లియర్లీ నాకు శాంక్షన్ కాలేదని చెప్పారు. అయితే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు దర్యాప్తులో వెళ్తే నాది 20 లక్షలు వచ్చిందని చెప్పారు. నేను